నమస్తే అండి. మనకి హార్ట్ అటాక్ లక్షణాలు అంటే ఏంటంటే, సడెన్‌గా ఛాతీ నొప్పి రావడము, లేదా ఆయాసం రావటం. ఇవి కామన్‌గా చూసే లక్షణాలు మనం. ఇది సడెన్ హార్ట్ అటాక్ అంటాం. అంటే కూర్చొని ఉంటారు, నిలబడుకొని ఉంటారు, వాళ్ళ పనులు ఏదో చేసుకుంటారు. సడెన్‌గా అయ్యో! నొప్పి వచ్చేసింది, పెరుగుతా పోతా ఉంది అనడం. లేదా ఊపిరి ఆడకుండా నాకు గాలి ఆడట్లేదని చెప్పడం. ఇవి సాధారణంగా కనిపించే లక్షణాలు. మరి ఈ నొప్పి ఎలా ఉంటుంది అంటే, మనకి ఎవరో ముందర వెనకల ఒక ఇద్దరు మనుషులు మన చెస్ట్‌ను నొక్కేసినట్లు, లేదంటే ఒక 100 కేజీల బరువు మన ఛాతీ మీద పెట్టినట్లు ఉంటుందన్నమాట. అలా కాకుండా కూర్చున్నట్లు ఉండడము, లేదా మంటగా ఉండడం కూడా ఉండే అవకాశం ఉండొచ్చు. దాంతో పాటు ఈ నొప్పి అనేది మన ఎడమ చెయ్యి వరకు పాకడము, లేదంటే లాగడము, గొంతు వరకు నొప్పి రావడము, పొత్తి కడుపు వరకు నొప్పి రావడం కూడా ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇలా నొప్పి వచ్చినప్పుడు ఊపిరి పీల్చుకునే ఇబ్బంది కలగడం ఉండొచ్చు. అదేవిధంగా బాగా చెమటలు పట్టిపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వామిటింగ్ సెన్సేషన్ లేదా వాంతులు కూడా అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇవి గుండెపోటు యొక్క లక్షణాలు. ఇది అక్యూట్‌గా అంటే సడెన్‌గా జరిగే హార్ట్ అటాక్ లక్షణాలు. అలా కాకుండా నిదానంగా మన గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడితే మనం ఏదన్నా పని చేసినప్పుడో, మెట్లెక్కినప్పుడో, వాకింగ్ చేసినప్పుడో ఇలా పని చేసినప్పుడు వచ్చే లక్షణాలు ఈ లక్షణాలన్నీ ఈ విధంగా ఉంటాయన్నమాట. సో ఈ సడెన్‌గా వచ్చేదానికి, నిదానంగా డెవలప్ అయ్యేదానికి ఇది తేడా. నెక్స్ట్ ఈ లక్షణాలు వచ్చినప్పుడు మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే, నిదానంగా వచ్చేదానికి మనం చాలా కేర్‌ఫుల్‌గా అనలైజ్ చేసుకోవాలి. అంటే అశ్రద్ధ వహించకూడదు. అంటే మనం సాధారణంగా ఏజ్ అవ్వడంతోనో, లేదంటే ఇంకోటో ఒక 2 స్టెప్స్ ఎక్కితే మనకు ఆయాసం రావడం సహజం అని అనుకోవడం, ఇలా అనుకోకూడదనమాట. ఎందుకంటే 2, 3 స్టెప్స్ ఎక్కితే యూజువల్‌గా ఆయాసం అనేది కొద్దిపాటి వరకే ఉంటుంది. అలా ఆయాసం అనేది ఆహ్, 1, 2 ఫ్లోర్‌లు ఎక్కేసరికి వచ్చినా, లేదంటే చిన్న పని చేస్తేనే ఆయాసం, ఛాతీ నొప్పి రావడం గానీ, చెమటలు పట్టడం గానీ, ఈజీగా అలసిపోవడం గానీ, వీక్‌నెస్ ఉండడం గానీ ఉంటే అది ఎక్కడో మనకి గుండె రక్తనాళాల్లో ప్రాబ్లమ్ ఉన్నట్లు మనం గ్రహించాలి. దాన్ని అశ్రద్ధ వహించకుండా దానికి తగిన టెస్ట్‌లనేది చేయించుకోవాలి. అలా గాకుండా సడెన్‌గా ఏదన్నా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అంటే సడెన్ ఛాతీ నొప్పి, ఆయాసం వచ్చినప్పుడు మనం గుండె ధైర్యంగా ఉండాలి ఫస్ట్. ఎందుకంటే ఆ టైంలో పానిక్ అయ్యే అవకాశం ఎక్కువుంటుంది. సో అలా పానిక్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఇంకా మన గుండె వేగంగా కొట్టుకొని మన గుండెకి కావాల్సిన బ్లడ్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా మనకెప్పుడైనా సడెన్‌గా ఛాతీ నొప్పి వచ్చినా, ఆయాసం వచ్చినా మనం కొంచెం గుండె ధైర్యం తెచ్చుకొని కొంచెం నిబ్బరంగా ఉంటే మనకి ఆ గుండె మీద వర్క్ లోడ్ అంటే భారం పడకుండా తగ్గించుకున్న వాళ్ళమవుతాం. అదేవిధంగా నిదానంగా గాలి పీల్చుకుంటా ఉండాలి. ఎందుకంటే ఆక్సిజన్ అందడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి కొంచెం గట్టిగా గాలి తీసుకుంటే ఆ సమయంలో మనకి కావాల్సినంత ఆక్సిజన్ అంది మనకు డ్యామేజ్ అనేది తక్కువ జరిగే అవకాశం ఉంటుంది. సో వెంటనే సడెన్‌గా వచ్చే హార్ట్ అటాక్‌లో ఛాతీ నొప్పి, బ్రీతింగ్ డిఫికల్టీ ఉన్నప్పుడు ఇమ్మీడియేట్‌గా మనం ఎంత దగ్గరలో ఉన్న హాస్పిటల్ అంటే గుండె డాక్టర్లు గానీ, క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ ఉన్న డాక్టర్ల దగ్గరికెళ్ళి ఈసీజీ తీయించుకుంటే మనకసలు హార్ట్ అటాక్ ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. దాని తర్వాత ఒకవేళ అది నిర్ధారణ అయితే దానికి తగిన ట్రీట్మెంట్ ఇమ్మీడియేట్‌గా అందుతుంది. లేదంటే అది నిర్ధారణ హార్ట్ అటాక్ కాదు అని తెలిస్తే దానికి తగ్గ ట్రీట్మెంట్ కూడా మీరు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఆల్రెడీ కొందరు షుగరు, బీపీ ఉన్నవాళ్ళు కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ వాడే అవకాశం ఉంటుంది. ప్లస్ కొందరైతే ఎకోస్ప్రిన్ వాడే అవకాశం కూడా ఉంటుంది. అటువంటి వాళ్ళు ఒకవేళ ఈ ఛాతీ నొప్పి సడెన్‌గా ఉండి తగ్గకుండా ఉంటే ఆ ఎకోస్ప్రిన్ టాబ్లెట్ కూడా వేసుకోవచ్చు. ఇవి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. గుండె హార్ట్ అటాక్ అని సస్పెక్ట్ చేసినప్పుడు అంటే హార్ట్ అటాక్ అని మనకు అనిపించినప్పుడు ఈ విధంగా లక్షణాలు ఉంటాయి. ఆ జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ఆ టైంలో మనము, దాన్ని ఎలా రికగ్నైజ్ చేయాలి, ఏం టెస్టులు చేయించుకోవాలంటే ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్. ఇవి క్రానిక్ కొరోనరీ సిండ్రోమ్స్ అంటాం. అంటే నిదానంగా పూడికలు ఏర్పడితే ఇవి చేస్తాం. సడెన్‌గా ఏర్పడినప్పుడు మనకి ఈసీజీ ఒకదాంతోనే మనకు హార్ట్ అటాక్ ఉందా లేదా తెలిసిపోతుంది. ఒకవేళ అది తెలియకుంటే మనం ట్రోపోనిన్ బ్లడ్ టెస్ట్ అని కూడా చేస్తాము. ఈ రెండిటి ద్వారా మనకి ఈ సడెన్ హార్ట్ అటాక్, మేజర్ హార్ట్ అటాక్ ఉందా లేదా అనేది తెలిసిపోతుందనమాట. వెల్లుల్లి తింటే బ్లాక్స్ కరిగిపోతాయా? లేదంటే ఇంకోటి ఏదో తింటే బ్లాక్స్ అన్నీ కరిగిపోతాయా అనేది నాన్‌సెన్స్ అండి. సో ఇలాంటివి ఎవరు నమ్మకూడదు. ఆహారం అనేది బ్యాలెన్స్‌డ్ డైట్ అనేది ఉండాలి. అంటే మనం తీసుకునే ఆహారం ఇదొక్కటి తింటేనే మనకి అన్నీ క్లియర్ అయిపోతాయనేది ఎక్కడా కూడా లేదు. కాబట్టి అలాంటివి ఎవరు నమ్మకూడదు. సో ఆహారంలో పర్టిక్యులర్‌లీ మనకు ఉండాల్సింది ఏందంటే బ్యాలెన్స్‌డ్ డైట్ అంటాం. అంటే యూజువల్‌గా మనకు అధ్యయనాల్లో చూస్తే పప్పు దినుసులనేది ఓ మోస్తరుగా అందరూ గూడా అన్ని రకాల పప్పు దినుసులు తీసుకోవాలి. అంటే హోల్ గ్రెయిన్స్ మళ్ళీ రిఫైన్డ్ తెల్ల రైస్ ఇట్లాంటివి కాదు. అన్‌పాలిష్డ్ రైస్, అన్‌పాలిష్డ్ వీట్, మైదా తినకూడదు. సో అన్‌పాలిష్డ్ వీట్ చపాతీ పిండి మాత్రమే తీసుకోవాలి. అలా గాకుండా మనకు మిల్లెట్స్ తీసుకోవచ్చు. అంటే పెసలు ఉంటాయి, రాగులు ఉంటాయి, కొర్రలు ఉంటాయి ఇవన్నీ. దెన్ పప్పు దినుసులు ఇంకా బీన్స్, చెన్నా బీన్స్, కిడ్నీ, రాజ్మా బీన్స్ ఇవన్నీ కూడా మనము మన ఆహారంలో ప్రతిరోజు ఏదో ఒకటైతే ఉండాలి.
అలానే మనకి కూరగాయలు అంటే మినిమం రోజుకి 3 సార్లు కూరగాయలు తీసుకోవాలి, 2 సార్లు ఫ్రూట్స్ తీసుకుంటే అది చాలా మంచిది. అదేవిధంగా ఆయిల్స్ అనేది ప్రతి మనిషికి ఒక టేబుల్ స్పూన్, అంటే ఒక మనిషికి రోజుకి 4 టీ స్పూన్లు మాత్రమే వాడాలి, అంటే చిన్న టీ స్పూన్స్, అంతకంటే ఎక్కువ వాడకూడదు. దెన్ రిఫైన్డ్ ఆయిల్స్ అనేది అవాయిడ్ చేయాలి. దెన్ ఆలివ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ ఇవి వాడుకోవచ్చు. కంటిన్యూస్ ఒకటి కాకుండా మార్చి కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే ఒక దాంతో పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి, ఇంకో దాంతో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆల్టర్నేట్గా వాడుకుంటే మంచిది. అండ్ దీంట్లో కూడా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, రిఫైన్డ్ ఆయిల్స్ కాకుండా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడుకుంటే మంచిది. దెన్ నాన్ వెజిటేరియన్కి వస్తే రెడ్ మీట్ అనేది ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. అంటే ల్యాంబ్, గోట్, అంటే మేక మాంసము, పొట్టేలు మాంసము, ఈ ఆధార మిగతాటుగా అవి ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. అంటే నెలకు ఒకసారి మ్యాక్సిమం, అంతకంటే లేకుండా. అదేవిధంగా వారానికి కోడి కానివ్వండి, మన చేపలు కావండి 2 సార్లు తీసుకోవచ్చు. కోడిగుడ్డు అనేది రోజు ఒకటైతే తీసుకోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువ లోపల ఉండే ఎల్లో అనేది తగ్గించుకుంటే మంచిది. దెన్ మిల్క్ ఐటమ్స్, రోజు మిల్క్ కానీ, పాలు కానీ, కాఫీ, టీ కానీ ఒక 2 సార్లు తీసుకోవచ్చు. అండ్ షుగర్ అనేది ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది. నెక్స్ట్ ఈ కర్డ్ అనేది ఎవరైనా తీసుకోవచ్చు. రోజుకి 2-3 సార్లు కర్డ్ అయితే తీసుకోవచ్చు. సో ఇది మన ఫుడ్ పిరమిడ్ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో ఈ ఆహార అలవాట్లన్నీ మంచిగా తీసుకుంటే మనకు బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఇంపార్టెంట్. ఇది ఒకటే తీసుకుంటేనే మనకు అన్ని పూడికలు పోతాయంటే అదన్నీ నాన్ సెన్స్, రాంగ్ అండి. అలా ఎప్పుడూ జరగదు. ప్రతి ఒక్క దాంట్లో న్యూట్రియంట్స్ అనేది ప్రతి ఒక్కటి కూడా మన బాడీకి అవసరము. సో ఈవెన్ ఈ ఫ్యాట్స్ కూడా మనకి ఇంపార్టెంటే. మన బాడీలో ప్రతి కణంలోనూ ఫ్యాట్స్ అనేది ఉంటుంది. సో కానీ బట్ అది లిమిటెడ్ క్వాంటిటీ ఏదైతే మంచిది ఉంటుందో అది తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇలా ఈ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే మనము ఈ కొలెస్ట్రాల్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఫుడ్లు ఏంటంటే క్వాంటిటీ. అంటే మనకు అవసరమైన, మన శరీరానికి ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకోవాలి. అరే మనకి అవైలబిలిటీలో ఉంది కదా అనేసి ఎంత పడితే అంత తినేద్దాము, మంచిగా ఆకలిగా ఉంది, టేస్ట్గా ఎంత పడితే అంత తినేస్తామంటే అది ప్రాబ్లం. ఎందుకంటే మీరు ఎక్కువ ఫుడ్ తిని దాన్ని స్పెండ్ చేయలేకపోతే అది మీ బాడీలో కొలెస్ట్రాల్గా కన్వర్ట్ అవుతుంది. కాబట్టి మనకి మన శరీరానికి ఎంత వరకు మోతాదులో అవసరం ఉందో అంత ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఇంకోటి స్మాల్ మీల్స్ అంటాం. ఒకేసారి ఎక్కువ తీసుకోకుండా ఈ స్మాల్ మీల్స్ తీసుకుంటే మన షుగర్ రైజ్ అనేది కూడా తక్కువ ఉండి, ఇన్సులిన్ రైజ్ అనేది కూడా తక్కువ ఉండి మనం ఈ డయాబెటీస్ని కూడా డిలే చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అలానే న్యూట్రియంట్స్ అంటే బ్యాలెన్స్డ్ డైట్, అన్ని రకాల మన కూరగాయలు, పండ్లు, పప్పు దినుసులు అన్ని రకాలుగా ఉండే విధంగా మన ఫుడ్ అనేది ఉండాలి. సో ఇలాంటి ఆహార అలవాట్లు తీసుకుంటే మనము మ్యాక్సిమం ఈ కొలెస్ట్రాల్ అక్యుమిలేషన్ని తగ్గించుకొని అర్లీ స్టేజెస్లోనే మనకు హార్ట్ అటాక్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాము. థ్యాంక్ యూ అండి.